వే2 న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. ఉగాది పంచాంగ శ్రవణంలో భాగంగా 12వ రాశి ఆఖరి రాశి మీనరాశి యొక్క ఫలితాలు మనం చూద్దాం. మీనరాశి వారికి చిలకమర్తి పంచాంగ రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గోచార గ్రహస్థితి ఉంది. మీనరాశి వారికి పంచమ స్థానంలో బృహస్పతి అనుకూలంగా సంచరించడం, మీనరాశి వారికి రాహు కేతువులు, కేతు 6వ ఇంట్లో, రాహు 12వ ఇంట్లో అనుకూలంగా ఉండడం, మీనరాశి వారికి శని జన్మ శని ఏలినాటి శని ప్రభావం ఉండడం చేత మీనరాశి వారికి శ్రీ పరాభవ సంవత్సరం మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. మీనరాశి వారి ఈ సంవత్సరం ఖర్చులను నియంత్రించుకోవాలి, అప్పు చేయొద్దు, అప్పు ఇవ్వద్దు. మీనరాశి వారికి బృహస్పతి అనుకూలం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అభివృద్ధి కనపడుతుంది. మీనరాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వారికి శుభ ఫలితాలు ఉండబోతున్నాయి. మీనరాశి వారికి వ్యాపార పరంగా అభివృద్ధి ఉన్నప్పటికీ ఖర్చులు నియంత్రించుకోవాలి. మీనరాశి వారికి శుభకార్యాలు వంటివి అవ్వడం, యాత్రలు వంటి కలిసి వస్తాయి. మొత్తం మీద మీనరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా కొంత శుభ ఫలితాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ ముందుకు వెళ్ళి విజయాలను పొందుతారు. ఖర్చులను నియంత్రించుకోవాలి, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని సూచిస్తున్నాను. మీనరాశి వారు మరింత శుభ ఫలితాలు శ్రీ పరాభవ సంవత్సరంలో పొందడానికి వెంకటేశ్వర స్వామిని పూజించండి, శనికి తైలాభిషేకం చేసుకోండి, దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పారాయణం చేయండి, దక్షిణామూర్తిని దత్తాత్రేయుని పూజించడం చేత మరింత శుభ ఫలితాలు పొందగలరు. వే2 న్యూస్ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ చిలకమర్తి పంచాంగ రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా 12 రాశులకు సంబంధించినటువంటి ఈ పంచాంగ శ్రవణాన్ని మీకు అందజేశాను. నా పరిజ్ఞానం మేరకు ఈ ఫలితాలను మీకు అందిస్తూ ఈ పరిహారాలను మీరు పాటించినట్లయితే గ్రహ దోషాల నుండి బయటపడి శుభ ఫలితాలు పొందుతానని తెలియజేస్తున్నాను. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ.